కొంతమంది ఊరికి ఏడుస్తుంటారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, తప్పు చేస్తే మాట పడితే న్యాయం ఉంటుంది అన్నయ్య. నేను ఏ తప్పు చేయకుండా నేను నిష్కారణంగా నన్ను నిందిస్తుంటే నాకు కుమిలి ఏడుపు, కుమిలి ఏడుపు. తప్పు చేస్తే నేను ఎవరన్నా అంటే నీకు ఫీలింగ్ ఉండదు. నువ్వు చెయ్యని తప్పుకు నిన్ను తలా ఒక మాట అంటే ఎట్లుంటుంది? ఏడుపు వచ్చిద్దా లేదా? బాధ వచ్చిద్దా లేదా? కానీ యోసేపుకు లేదు. తప్పులు చేసి జైలు పాలైన వాళ్ళు బాధతో ముఖం పెడితే, చెయ్యని తప్పుకు నిష్కారణంగా వచ్చి జైలు పాలైనోడేమో కళకళగా తిరుగుతున్నాడు. అదొక జైలు అన్న ఫీలింగ్ లేదు అతనికి. ఏదో తెలియని ఆనందం, పరవశం, ఉల్లాసం, ఉత్సాహం. ఎంత ఆకర్షణ అంటే అది ముద్దాయిలను ఆకర్షించింది, జైలు నాయకుడిని ఆకర్షించింది. అది ఏంట్రా బాబు, నువ్వు జైలుకి వచ్చినట్టు లేదు, ఏదో అమ్మగారింటికి వచ్చినట్టుంది, అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వచ్చినట్టుంది, నువ్వే జైలుకి వచ్చినట్టు లేదు. ఏంటి అసలు నీ ఉల్లాసం ఏంటి, ఉత్సాహం ఏంటి, కళ, ఈ ఆనందం, ఈ హడావుడి ఏంటి? అంత దేవుని దయ సార్, దేవుని కృప. కొన్ని రోజులు చూశాడు ఆ జైలు నాయకుడు. చూసి, గో వాళ్ళు చేసే పనులు, ఆ ముద్దాయిలు చేసే పనులు నువ్వు చేయొద్దులే, కానీ వాళ్ళందరూ సరిగా చేస్తున్నారు లేదు కనిపెట్టు చాలు పో అన్నాడు. వాళ్ళందరినీ గమనించు, వాళ్ళందరినీ ఏలో. వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. వేరేవాడైతే రివర్స్ అయ్యేవాళ్ళేమో, కానీ యోసేపు మరి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. తనకెన్నో బాధలు ఉన్నాయి. తనకు ప్రియమైన తండ్రి దూరం అయిపోయాడు, అన్నల చేత ద్వేషం పొందాడు, అమ్మబడ్డాడు, చెయ్యని నేరానికి జైలు పాలయ్యాడు, అన్నీ విషాదాలే. అయినా హ్యాపీ. అంతేకాదు, తనతో మిగిలిన ఖైదీలకు, తనతో ఉన్న మిగిలిన వాళ్ళకు కూడా ఓదారుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. బాధపడకండి, ధైర్యంగా ఉండండి అని తన గుండెలో అంత విషాదాన్ని పెట్టుకొని తను నవ్వుతూ సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరుగుతున్నాడు. అది యోసేపు. ఇప్పుడేం జరుగుతుంది? ఎక్కడికి పోతే అక్కడ ఈ రెండు ఘట్టాల్లో మీకు ఒకటి స్పష్టంగా అర్థం అవ్వాలి. మిగిలిన వాళ్ళతో పాటు అతను ఈక్వల్గా కనపడితే నిలబెట్టారా, ప్రత్యేకంగా కనపడితే నిలబెట్టారా? పెద్దగా చెప్పండి. రైట్, ప్రత్యేకంగా కనపడినందుననే ఎస్ నిలబెట్టారు. సైలెంట్, వినాలి. ఈ మాట వినండి జాగ్రత్తగా. తమ్ముడు, నువ్వు సప్పుడు చేస్తే తీసుకెళ్తారు నిన్ను, మొత్తం నలుగురు తీసుకొని పోతారు. వాళ్ళు అసలుకే బలవంతులు ఎత్తుకొని పోతారు నిన్ను. మౌనం కూర్చో. అందుకని ఎత్తుకొని పోతారు. కూర్చో, మెల్లకుండా కూర్చో. ఎక్కడికి వచ్చాగా ఈ ముఖ్యమైన విషయం అర్థం కావాలి. అతన్ని ప్రత్యేకత అతని ముఖంలో వారు చూశారు. అక్కడ అంతే, ఇక్కడ అంతే. రైట్. ఇప్పుడు ఇంకొక మాట ఉంది, ఆ మాటతో నేను ముగిస్తా. అది యోసేపుకు ఎలా సాధ్యమైంది? యోసేపుకి అంత కఠినమైన, చేదైన అనుభవాల్లో అంత కళగా, అంత సంతోషంగా, అంత ఉల్లాసంగా ఉండడానికి ఎలా సాధ్యమైంది? ఈరోజు మనకు వల్ల కావటం లేదే. ఎంత దాచుకుందామన్నా ఆ విషాదం ఏదో ఒక కోణంలో పెళ్ళుబుకుతానే ఉంది, మన ముఖాల వికారం కనపడతానే ఉంది. అవునా? ఇది చిన్నపాటి వాటికే, చిన్న మాటకే ఎంతో ముఖం వికారం, చిన్న సమస్యకే ఎంతో ముఖం వికారం, చిన్న ఇబ్బందికే ఎంతో గాయం, అదంతా మన ముఖంలోనే ప్రదర్శితమవుతుంది. మరి అన్ని చేదైన అనుభవాలు పెట్టుకొని ఎలా ఉండగలిగాడు అంటే ఒకే ఒక కారణం. యోసేపు ఎన్ని చేదైన అనుభవాలు, 8 రకాల అనుభవాలు నేను చెప్పాను. ఈ 8 రకాల చేదైన అనుభవాల్లో గుండా యోసేపు ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ యోసేపు స్పష్టంగా ఒకటి గుర్తించాడు. ఏంటో తెలుసా? తనతో ఉన్న దేవుని సన్నిధి, తనకు తోడై ఉన్న యెహోవాను, ఆయన సన్నిధిని గుర్తుపట్టాడు యోసేపు. హల్లెలూయా. అదే యోసేపు ఆనంద రహస్యం. ఇప్పుడు మీరు చెప్పండి,
యేసయ్య నీతో ఉంటే, యేసయ్య నీతో ఉంటే చెరసాలలాగా ఉంటుందా? యేసయ్య నీకు తోడై ఉంటానంటే చెరసాల్లోకైనా సరే సంతోషంగా వెళ్తానని చెప్పు. ఎందుకంటే ఆ చెరసాల్లోకి నువ్వు వెళ్ళి ఉన్నట్టయితే అక్కడ ఆయన నీతో ఉంటే ఆ చెరసాల పరలోకం అవుతుంది, కానీ చెరసాల గాదిక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీతో ఉంటే సింహాల బోనైనా సరే సంతోషంగా పదా అను. ఎందుకంటే సింహాల బోనైనా సరే అది సింహాల బోను కాదిక. యేసయ్య నీకు తోడై ఉంటాను అంటే అగ్నిగుండమైనా సరే స్వాగతించు. దేవా, అగ్ని వంటి శ్రమైనా సరే నువ్వు తోడై ఉంటానంటే అది ఇక శ్రమ కాకపోవును తండ్రి. యేసు నీతో కూడా వస్తానంటే, యేసు నీకు తోడై ఉంటానంటే అగ్నిగుండమైన ఆనందంగా స్వాగతించటమే. ఎందుకంటే అగ్నిగుండం సంగతి ఏమో కానీ యేసయ్య మనతో ఉంటాడు. యేసయ్య మనతో ఉన్నాడు, ఇంకంతకు మించి కావాల్సింది ఏముంది? కొంతమంది పిల్లలు ఏం కోరుతారో తెలుసా? విచిత్రమైన కోరికలు. ఆ మధ్యకాలంలో వాళ్ళ అమ్మ తనను అంతగా పట్టించుకోవట్లేదని కూతురికి ఫీలింగ్. కూతురు ఏం కోరిక కోరిందో తెలుసా? దేవుడా, నాకు జ్వరం వచ్చేటట్టు చేయి దేవుడా. ఎందుకురా తల్లి? మా మమ్మీ అప్పుడు నా దగ్గరే కూర్చుంటుంది దేవుడా. మామూలుగా అయితే నన్ను అసలు పట్టించుకోవట్లేదు దేవుడా, నాకు జ్వరం వస్తే మా మమ్మీ నా బిడ్డ దగ్గరే కూర్చుంటుంది దేవుడా. మమ్మీ ఇప్పుడు దగ్గరికి వచ్చి కూర్చోవాలి, మమ్మీ తనతో గడపాలంటే ఏం రావాల్సి వచ్చింది? ఆరోగ్యం. నేను బాగుంటే రాదు, నేను ఖుషిగా ఉంటే మమ్మీ నా దగ్గర కూర్చో అంటే ఏంటో కూర్చునేది, నాకేం పని లేదన్నా వెళ్ళా ఆడుకోపో అని నన్ను పంపిస్తుంది. ఆమె పనిలో ఆమె ఉంటుంది దేవుడా. అదే నాకు జ్వరం వస్తే సచ్చినట్టు మమ్మీ నా దగ్గరే కూర్చుంటుంది దేవుడా. మంచిగా మమ్మీతో గడపవచ్చు. చిన్నదాని కోరిక చూడండి, జ్వరమైనా రావాలి, శ్రమైనా రావాలి, ఎందుకంటే అమ్మ దగ్గరగా ఉండాలి నాకు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నాతో ఉంటానంటే అగ్నిగుండమైన ఏది నాకు ఆనందమే. ఎందుకంటే ఆయన నాతో ఉంటే అక్కడున్న పరిస్థితులు, పర్యావరణం మొత్తం నాకు అనుకూలంగా మారిపోద్ది. ఈ అనుభవాలు 8 రకాల చేదైన అనుభవాలు అన్నీ యోసేపును కదిలించలేకపోయినాయి. యోసేపు ముఖంలో ఆనందాన్ని తొలగించలేకపోయినాయి. కారణం తెలుసా? యోసేపు తన దేవుని గురించి బాగా ఎరిగినవాడు. రెండవది, ఆయనే తనకు తోడై ఉన్నాడని కూడా యోసేపుకు తెలుసు. అందుకే కఠినమైన చేదైన అనుభవాల్లో గుండా ప్రయాణం చేసిన ముఖం వికారం కాలేదు, ముఖంలో కళ తప్పలేదు. ఎందుకంటే అన్నీ చూస్తూ ఉన్నావు, నువ్వు నాతోనే ఉన్నావు, మరి ఈ పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నావు? దేవుడు మౌనం. యోసేపుకు తెలుసు, వాగ్దానం నెరవేర్చడానికి నన్ను పరీక్షల గుండా తీసుకెళ్ళి కఠినమైన శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు, నడిపిస్తున్నాడు. నడిపించి 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 తానిచ్చిన మాట నెరవేరుస్తాడు. ఈ యాత్ర, ఈ ప్రయాణం, ఈ మలుపులన్నీ నాకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికే, నాకు ఆయన చేసినటువంటి ప్రమాణాన్ని నెరవేర్చడానికి, జరిగించడానికే పావులు కదుపుతున్నాడు, కార్యములు జరిగిస్తున్నాడు. వెరసి ఆయన ఇచ్చిన మాట నెరవేర్చి తీరతాడనే నిశ్చయిత యోసేపుకుంది. మిగిలిన వాళ్ళకి అది లేదు, యోసేపుకు ఉంది. కాబట్టి ఎక్కడ స్థిరంగా ఉండలా. చూడు, యోసేపు ఫస్ట్ ఎక్కడ వేయబడ్డాడు? గోతిలో వేయబడ్డాడు. అక్కడ ఉన్నాడా స్థిరంగా? నో. తీయబడ్డాడు. బానిసగా అమ్మబడ్డాడు. అక్కడున్నాడా? కొన్ని ఇష్మాయేలీల దగ్గర స్థిరంగా ఉన్నాడా? నో. అక్కడ నుంచి పోతీఫెరో ఇంటికి పంపబడ్డాడు. అక్కడున్నాడా స్థిరంగా? నో. అక్కడ నుంచి జైలుకి పంపబడ్డాడు. అక్కడున్నాడా స్థిరంగా? అదే మిగిలిన వాళ్ళు ఎక్కడోడు అక్కడే ఉన్నారు. కానీ యోసేపు ప్లేసెస్ మార్చుకుంటూ చెరసాల నుంచి ఇక అక్కడి నుంచి ఒక జంప్ కొడితే డైరెక్ట్గా పోయి
ఫరో ఆస్థానంలో ఐగుప్తు అంతటి మీద ఏలికగా నిలబడ్డాడు. దేవునికి మహిమ. తన జీవితంలో దేవుని ప్రమేయాన్ని, దేవుని సన్నిధిని, దేవుని నడిపింపుల్ని గుర్తుపట్టాడు గనుకనే ఎక్కడుంచిన ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని ఉత్సాహం, ఏదో తెలియని సంతోషం ఎప్పుడు యోసేపుని ఉల్లసింపజేస్తూ ఉంది. ఏంటది అంటే ఆయన సన్నిధి. ఏమిటి ఆయన సన్నిధి? ఆయన మహిమ గల సన్నిధి. ఆ సన్నిధి నీతో నాతో ఉంటే అగ్నిగుండం కూడా ఆనంద నిలయంగా మారిపోతుంది. ఎలా? అలా ఉండటమే ఇష్టం. ఇప్పుడు యేసయ్య మనతో ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు, అనుమానం లేదుగా. ఎన్నైనా ఇంకా ఆయన చూసుకుంటాడు ఒక ధీమా. కావాలని కొన్నిసార్లు విషాదంగా ముఖం పెడదామని, ఇబ్బందిగా ముఖం పెడదామని తెచ్చిపెట్టుకుంటా కొన్నిసార్లు. మరి నా వల్ల కాదు అట్టుంటాం. 1 గంట 2 గంటలు 3 గంటలు అట్లాగా కొంచెం విషన్న వదనంతో ఉన్నా అదొక నరకం లాగా ఉంటుంది నాకు. ఇక ఆటోమేటిక్గా నవ్వేస్తా. ఇక నవ్వు స్టార్ట్ అయిందంటే ఇంకా ఆగదు. ఇక ముఖం వికారం చేసుకొని లాభం లేదు, ఇక నుంచి మనం బిగుసుకొని ఉండాలనుకుంటా. నా వల్ల కాదు. పిల్లలు కదిలిచ్చినా సరే ఇక నాకు నవ్వాగదు. ఎందుకు ఉండాలి వికారంగా? ఏం కొంపలు మునిగిపోయినని ఉండాలి? మునిగిపోతే మాత్రం ఎందుకు ఉండాలి? మునిగిపోయిన కొంపను పైకి తిరిగి లేపగల దేవుడు నాకు తోడై ఉంటా. ఎందుకు ఉండాలి? ఎందుకు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఎందుకు ఉండాలి? అసలు లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకంగా ఉండు అంటే పాపం చేయొద్దు, పరిశుద్ధంగా ఉండు, అట్లుండు ఇట్లుండు అనేవన్నీ 24 చెప్పుకోవచ్చు. ఇవన్నీ కాదు, ఇవన్నీ ఓకే. పాపం చేయకూడదు, నీతిగా ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి, మంచితనం, ఇవన్నీ ఓకే. అసలు ఎన్నిటికంటే ముందు సంతోషంగా ఉండాలి, కళగా ఉండాలి, ఆనందంగా ఉండాలి.